అందరికి నమస్తే. ఓడిపోతే నాకు సంబంధం లేదు. ఇది ఎవరన్నారు? రేవంత్ రెడ్డి గారు. ఏడన్నాడు? కాంగ్రెస్ వాళ్ళతో జూమ్ మీటింగ్ అయింది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ వాళ్ళతో మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఈ ఓట్ల గురించి చర్చ జరిగింది. ఇదే ఇప్పుడు సర్రని కొన్ని ఓట్లు ఉన్నాయి పోయినాయి అవన్నీ నడుస్తుంది కదా, అది మీరు చేస్తలేరు కాబట్టి ఓడిపోతే నాకు సంబంధం లేదు. కానీ అది కాదు రీజన్. దాని వెనుక చాలా పెద్ద లెక్క ఉంది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడే కాడి వదిలేస్తున్నాడు, ఇప్పుడే ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఓట్లు పోతే అవి కాంగ్రెస్ ఓట్లే ఏం కావు కదా, కొన్ని అన్ని వేరే పార్టీకి సంబంధించిన ఓట్లు ఉండొచ్చు, లేకపోతే డూప్లికేట్ ఓట్లే ఉండొచ్చు, నిజంగానే ఏదైనా ఉండొచ్చు. కానీ ఆయన రీజన్ వేరే ఉంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి అన్ని పార్టీలు కాన్సన్ట్రేషన్ చేసినాయి. సార్ ఎస్ఐఆర్ ఓట్లు మనం అందరం మళ్ళీ మన దగ్గర ప్రూఫ్స్ ఉంటే అన్ని పెట్టేసినాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? సార్ మంచిదే కానీ పద్ధతి ప్రకారం జరగాలి, అరువుల ఓట్లు ఎవరికి పోకూడదు, వాజిబే. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? లేదు ఇది మంచిదే, అట్లా పోనే పోవు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి వాళ్ళు అట్లే మాట్లాడతారు, అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడలేరు, ఆబ్జెక్షన్ చెప్పలేరు. కానీ ఎక్కువ భయం కాంగ్రెస్ వాళ్ళకి అవుతుంది. ఆ భయమే ఓడిపోతే నాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం తెలంగాణలో 72 లక్షల ఓట్లు పోతున్నాయి. తెలంగాణలో 72 లక్షల ఓట్లు, చాలా పెద్ద ఓట్లు ఇవి నిజానికి కూడా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొత్తం 94 లక్షల ఓట్లు పోయినాయి. తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఒకటి కాదు. మన వెస్ట్ బెంగాల్ ఆ పక్కన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మన తెలంగాణ కన్నా ఒక 3 ఇంతలు పెద్ద స్టేట్ అది. మరి అక్కడ అంత పెద్ద స్టేట్లో ఆ పక్క దేశాల నుంచి వచ్చి ఉండే, బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఆడ బతుకుతున్న వాళ్ళు, ఆడ ఉన్నోళ్ళు, అట్లాంటి వాళ్ళు అవన్నీ డూప్లికేట్ ఓట్లే కదా. పక్క దేశం మనకి మన దగ్గర సిటిజన్షిప్ లేకుండా ఎట్లుంటాయి? తెలంగాణలో ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు పోవడంతో కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందని చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజానికి తెలంగాణలో ఏ టైపు ఓట్లు ఉన్నాయి, అంత పెద్ద మొత్తంలో ఓనికి ఏంది కారణం అంటే, గ్రామీణ ప్రాంతాల్లో పోలే ఓట్లు. గ్రామీణ ప్రాంతాల్లో 85%, 90% వచ్చినాయి, ఒక 10% పోయి ఉండొచ్చు. కానీ హైదరాబాద్లో ఎక్కువ ఓట్లు పోయినాయి. ఆ ఎక్కువైన కాన్స్టిట్యున్సీలు కూడా షేలింగంపల్లి కాన్స్టిట్యున్సీ, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలు ఉప ఎన్నికల దగ్గర ఒక 25 నుంచి 30 వేల ఓట్లు దొంగోట్లు వచ్చినాయి. ప్రత్యక్షంగా చూసిన నేను. ముషిరాబాద్లో ఎక్కడనో బస్తీల నుంచి అప్పటికప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళందరినీ ఆటోలు పట్టుకొచ్చి ఓట్లు ఇప్పించారు. రేవంత్ రెడ్డి భయపడికి ప్రధానమైన కారణం ఏపీ ఓట్లు పోయినాయి. ఏపీ వాళ్ళు 70% అంట, 70% ఏపీ ఓటర్లు వాళ్ళ ఓటును ఏపీకి పెట్టుకున్నారు, ఇక్కడ హైదరాబాద్ తీసేసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళకి 2 ఓట్లు ఉండే, ఓటు ఇక్కడ, ఓటు అక్కడ. ఇక్కడ ఓటు వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేస్తున్నారు, మళ్ళీ ఏపీకి పోయి అక్కడ ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేస్తున్నారు. ఒకరే మనిషి. వాళ్ళకి ఏంది డిఫరెన్స్ అంటే, ఎలక్షన్ ఒకసారి జరుగుతలేదు, అసెంబ్లీ ఎలక్షన్ డిఫరెంట్గా జరుగుతుంది, పార్లమెంట్ ఎలక్షన్ ఒకసారి జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనుకుంటే అది వేసుకుంటారు. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది. అట్లాంటి వాళ్ళు గెలుపడంలో డిసైడ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రం ఏపీ వాళ్ళు ఏం చేసినారు? ఓట్లు మొత్తం 70% ఓట్లు మొత్తం ఏపీకి జారగొట్టారు. రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే అవన్నీ టీడీపీ ఓట్లు, అవన్నీ నన్ను చూసి కాంగ్రెస్ పడే ఓట్లు. అన్నాడు కదా ఆయన, టీడీపీ 10% ఓట్లు పడ్డాయి మాకు అంటే, తెలంగాణలో టీడీపీకి 10% ఓట్ బ్యాంక్ ఉందనేది ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ 10% అంటే దగ్గర మన దగ్గర ఎంతమంది? దగ్గర 3.5 కోట్ల ఓట్లు. 3.5 కోట్ల 10% అంటే దగ్గర 3.5 లక్షల ఓట్లు ఉన్నాయంట. ఆ ఓట్లు మొత్తం పోయినాయి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ఓటు హక్కు అక్కడ ఉంటుంది, ఏపీలో ఉంటుంది. మళ్ళీ రేపు అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది, ఆడ కూడా ఓట్లు అటే వేసుకుంటారు వాళ్ళు. రేవంత్ రెడ్డి బాధ స్పష్టంగా కనిపించింది. అది టీడీపీ ఓట్లు మొత్తం ఏపీకి వాళ్ళు జారగొట్టుకున్నారు, ఏపీలో పెట్టుకున్నారు, తెలంగాణలో ఓటు పోయింది వాళ్ళది. అందుకే ఆయన ఓడిపోతే అని మళ్ళీ కొత్త పాట. ఎందుకంటే దానికోసమే మన తెలంగాణలో మనోళ్ళు అక్కడ ఇల్లు ట్రాన్స్ఫర్ అయ్యి, లేకపోతే ఇక్కడక్కడ చేంజ్ అయ్యి, లేకపోతే ఇక్కడ నుంచి కరీంనగర్ పోయి, కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయి, ఇట్లాంటి వాళ్ళు ఏమో ఒకటే దగ్గర ఓటేస్తారు. వాళ్ళు 4 ప్లేస్లో ఓట్లు వేయరు, దొంగ ఓట్లు వేయరు. ఇప్పుడు ఆ ఓట్లు పోయినాయి. అందుకే దొంగోట్లు కావు, డూప్లికేట్ ఓట్లు. అవి జనాలకు ఏం అవసరం ఉంది, ఓటు హక్కు ఏనో దాని ఉంటే సరిపోయి అనుకుంటారు. అంతేగాని పద దగ్గర పోయి డిలీట్ చేయించుకోవాలి అనుకోరు. అయితే గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాలామంది, వాళ్ళకు హైదరాబాద్లో ఉండేది ఓటు, తర్వాత వాళ్ళ ఊర్లో కూడా ఉండేది. వాళ్ళందరూ ఎక్కువ మంది ఏం చేసిందంటే పోయి ఊర్లో పెట్టుకున్నారు, హైదరాబాద్లో కట్ చేయించుకున్నారు. హైదరాబాద్లో వాళ్ళ ఓటు లేదు, వాళ్ళు ఊరికే ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఊళ్ళోనే పెట్టుకున్నారు ఓటు. మరి రేవంత్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం?
తెలంగాణలో కదా వాళ్ళు హైదరాబాద్లో అయినా ఓట్లు వేస్తుండ్రి, లేకపోతే ఊళ్ళో అయినా ఓట్లు వేస్తుండ్రి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇస్తుండ్రి ఓట్లు, మళ్ళీ ఊళ్ళో ఓట్లు అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం ఒకటే ఓటు ఎన్నో ఉన్న దగ్గర ఇక్కడ ఉంటే ఇక్కడ, అక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక ఓటు వేసేవాళ్ళు, డూప్లికేట్ ఓటు వేసేవాళ్ళు కాదు. ఏపీ వాళ్ళు వేసినట్టు వేయలేదు. ఏపీలో కొంతమంది అటు ఇటు 2 ఓట్లు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు చూసినాం 5 లక్షల మంది ఇక్కడ నుంచి మామూలుగా లేదు, ఏదో పండుగ పోయినట్టు పోయినారు. ఎందుకు 2023 ఎలక్షన్స్లో మనలో హైదరాబాద్ నుంచి ఊర్లోకి ఎట్లా పోయినారు? మొత్తం అదో పెద్ద జాతర, హైవేలు మొత్తం బిజీ, టోల్ గేట్స్ మొత్తం బిజీ. అంటే అక్కడ ఓట్లు వేసారు అనమాట. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అక్కడనే వేసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువ దగ్గర వేసారు ఉన్నకాడ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన భయం ఏంటంటే కాంగ్రెస్కు ఓట్లు వేసింది గ్రామీణ ప్రాంతాల్లోనే. వాళ్ళకి గెలిచిన 66, అంటే తర్వాత 2 గెలిచిరు అనుకో, హైదరాబాదు మన కంటోన్మెంటు జూబ్లీహిల్స్. కానీ 64 అన్ని గ్రామీణ ప్రాంతాలే. సిటీలో ఏం గెలవలే వాళ్ళు. సిటీ సరౌండింగ్లో కూడా గెలవలే. ఎక్కడో ఒక దగ్గర ఇబ్రహీంపట్నంలో గెలిచిండ్రు, ఇంకా తాండూరు అక్కడక్కడ గెలిచిర్రు, తాండూరు వికారాబాదు అక్కడ గెలిచిర్రు తప్ప ఈ సిటీ సరౌండింగ్లో మొత్తం 24 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఇక్కడ గెలవలే, ఒక్క సీటు కూడా గెలవలే. తర్వాత బై ఎలక్షన్ వచ్చి గెలిచిన సీట్లు. కానీ మొత్తం గవర్నమెంట్ రానికి ప్రధానమైన కారణం గ్రామీణ ప్రాంత ఓటర్లు. ఇప్పుడు ఏమైంది? గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎట్లా వచ్చింది? ఎట్లా కనిపించింది అది? వాళ్ళకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్కి వచ్చేవరకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, తర్వాత నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేవరకు ఎన్ని ఓట్లు పడ్డాయి. సర్పంచ్ ఎలక్షన్స్లో ఓట్లు వేసింది అదే ఓటర్లు. అంటే గవర్నమెంట్ అప్పటికి జస్ట్ 1.5 ఇయర్ అయిందా, 1.5-2 ఇయర్స్ అంత లోపలనే అయింది. అప్పటికే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓటింగ్ పర్సెంటేజ్ 3%, 4% తక్కువైపోతుంది. ఇక అది కూడా గవర్నమెంట్ ఇంకొక 3 ఇయర్స్ ఉంటుంది అన్నంగా అంత పర్సెంటేజ్ తగ్గింది. ఇంకా ఎంపీ అయితే 8 మంది ఓడిపోయి 8 మందే గెలిచారు కదా, కనీసం 12 గెలిచిన సర్వేలు చెప్తే. ఈ గ్రామీణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్కు ఫుల్ యాంటీ అయిపోయింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎక్కువ మోసం చేసింది కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లని. నమ్మినోళ్ళనే మోసం చేశాను రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అదే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, నమ్మినోళ్ళనే మోసం చేసిండు. ఎవరంటే గ్రామీణ ప్రాంతాలు ఉండే ఓటర్లు, రైతులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అక్కడ గ్రామీణ ప్రాంతాలు ఉండే ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ఏదో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, వాళ్ళనే ఎక్కువ మోసం చేసింది గవర్నమెంట్. రుణమాఫీ చక్కగా ఇవ్వలేదు, రైతు భరోసా చక్కగా ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్ చక్కగా ఇవ్వలేదు, లేకపోతే ఇంకా రకరకాల కారణాలతో రకరకాల రీజన్స్ చెప్పి వాళ్ళకే మోసం ఎక్కువ జరిగింది గవర్నమెంట్లో. కాబట్టి వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. రేపు ఎలక్షన్స్ వస్తే వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టారు, గవర్నమెంట్ పెట్టే ఆలోచన లేదు. కానీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అదే జనం మళ్ళీ ఓట్లు వేయాల్సింది. ఎవరైతే హైదరాబాద్లో కాంగ్రెస్కి ఏం పట్టు సాధించాలి, ఎందుకు పట్టు సాధించలేదంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏం కనబడతలేదు. హైదరాబాద్లో డెవలప్మెంట్ చూస్తారు, హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కట్టినరా, మోరీలు ఎట్లా క్లీన్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తున్నారు, ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి, ఇవి ఎక్కువ చూస్తారు. హైదరాబాద్లో ఎక్కువ ప్రభావితం చేసే వర్గాలు ఇవి. వీళ్ళందరూ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆయన నమ్ముకున్న ఏపీ ఓట్లు ఏపీకి పోయినాయి. కాంగ్రెస్ నమ్మి ఓట్లు వేసిన గ్రామీణ ప్రాంత ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య కాంగ్రెస్ భయపడుతుంది. గ్రామీణ ప్రాంత ఓటర్లలో అందరు ఇక్కడ వాళ్ళంతా అటు పోయినరు, ఏపీ వాళ్ళంతా ఏపీకి పోయినరు. ఇంకా వేరే నార్త్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళంతా డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళు కాంగ్రెస్ ఓటేసే అవకాశం ఉండదు. ఆ భయంతోన ఓడిపోతే నాకు సంబంధం లేదు, ఇన్ఛార్జి మినిస్టర్ లేదే బాధ్యత, అది దానికి దీనికి సంబంధం, ఓటమికి దీనికి సంబంధం ఏంది? ఓట్లు కాంగ్రెస్ ఓట్లే పోతున్నాయా? ఏమో కొంతమందికి పోయి ఉండొచ్చు కూడా ఓట్లు, వాళ్ళందరికీ మళ్ళీ పెట్టుకునే అవకాశం కూడా దొరుకుతుందేమో, వాళ్ళకి మళ్ళీ ప్రూఫ్ చూపితే మళ్ళీ ఓటు వస్తుందని చెప్తున్నారు. కానీ దానికి భయపడాల్సిన అవసరం ఏమి? దానికి ఓడిపోతే నాకు సంబంధం లేదు అంటున్నారంటే దానికి కారణం ఏంటి అంటే ఇదే కారణం. గ్రామీణ ప్రాంత ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు, ఏపీ ఓటర్లు ఏపీకి వెళ్ళిపోయినరు, హైదరాబాద్లో డెవలప్మెంట్ కనిపిస్తలేదు, ఇక ఏదో ఒక రీజన్ కావాలి, అదే సార్. అంతే తప్పితే కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంది? కాంగ్రెస్ ఓటర్లే కాదు కదా వాళ్ళు, ఓటర్లు అంతే, వాళ్ళు ఎవరికైనా ఓటేస్తారు. వాళ్ళ ఒపీనియన్ ఎప్పుడు మారుతుంటుంది, ఎలక్షన్కు జనాల ఒపీనియన్ మారుతూ ఉంటుంది. ఈసారి ఒపీనియన్ కాంగ్రెస్కి వేస్తారు, నెక్స్ట్ ఒపీనియన్ ఇంకొకరికి వేస్తారు, నెక్స్ట్ ఇంకొక ఎలక్షన్ కాదు, 5 ఇయర్స్కి ఒకసారి కాదు, సర్పంచ్ ఎలక్షన్స్ ఓలాగుంటుంది, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఓలాగుంటుంది, ఇంకొక ఎలక్షన్ పెడితే ఇంకోలాగుంటుంది. ఆ భయంతోన ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఇది పెద్ద, ఇప్పుడు ఇన్ఛార్జి మినిస్టర్లు ఏం చేస్తారు? ఇన్ఛార్జి మినిస్టర్లు ఏం చేయాలి? ఎవరు వాళ్ళు బాధ్యతగా వాళ్ళ తాతదో వాళ్ళ నాయనదో ఏమైనా ప్రూఫ్ ఉంటే అవి పెట్టేసిండ్రు. 2022లో ఓట్ల హక్కు ఉన్నది పెట్టేసిండ్రు, బహుశా అవన్నీ వచ్చినాయి. రానివి ఏమైనా ఉంటే మళ్ళీ రివిజన్ ఉంటుంది. కానీ ఏ పార్టీ భయపడనంత ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ అంటే ఇదే ప్రాబ్లం. వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళను వీళ్ళే మోసం చేసిండ్రు, వీళ్ళు నమ్ముకున్న ఓటర్లు ఏపీకి వెళ్ళిపోయినారు. ఇక్కడ హైదరాబాద్లో డెవలప్మెంట్ కనిపిస్తలేదు, కాబట్టి ముందే చేతి తెచ్చినట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.